హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యూజిక్ బార్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ మనకి ఏ విధంగా కటింగ్ చేయాలో ఇప్పుడు మీకు ఆర్ట్ జాకెట్ అయితే చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతిదీ కూడా నేను పెట్టే నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది. ఇప్పుడు మనం అసలు టైలింగ్ రాదు, బేసిక్స్ తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ చేసుకునే విధంగా మీకు ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు చాలా సింపుల్గా అయితే చూపిస్తాను. కొలతలు ఇవి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి మన ఓల్డ్ బ్లౌజ్తో మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. నేను ఈ బార్డర్ ఉన్నది బ్యాక్ పార్ట్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ పీస్తో మీకు హ్యాండ్ అనేది కటింగ్ చేసి చూపించాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. మనకి రెండు కొలతలతో బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. అది ఎలాగో ఈ టిప్స్ అయితే మీరు పాటించండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అనేది అంచు క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. మీకు నార్మల్గా అయితే డిజైన్ బట్టి మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి నేను మార్కింగ్ అనేది డిజైన్ బట్టి ఇక్కడ గీతలో చెక్స్ ఉన్నదనేది నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి, 2 ఫోల్డింగ్స్ కూడా. మీకు బ్యాక్ పార్ట్కి నడుం పైకెత్తకుండా ఉండాలంటే మీకు టిప్స్ అయితే చెప్తాను మీకు. ఈ నడుం పార్ట్కి వచ్చేసరికి మనం డైరెక్ట్గా తీసుకోవడం నడుం పైకెత్తేస్తుంది క్లాత్కి వేసిన విధంగా. అలా కాకుండా మనం అలా వేసుకోవచ్చు. టిప్స్ అయితే పాటించే విధంగా చూడండి. ఇప్పుడు కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు కోసం బ్యాక్ పార్ట్కి కింద ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి, లేదా ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మీకు 2 కొలతలతో అన్నాను కాబట్టి మీకు 2 కొలతలతో బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ కొలత. ఇది బ్లౌజ్కి వచ్చి మన డాట్స్ కోసం బ్యాక్ టక్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా అనేది. సైడ్ టక్స్ దగ్గర ఇక్కడ మనకి ఖర్చు దగ్గర అసలు క్లాత్ లేదు కాబట్టి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉండే విధంగా కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే మన బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి అప్పటికే సరిపోతుంది బ్లౌజ్ అనేది, తర్వాత కుట్లు విప్పుకోవడానికి వీలు ఉండదు కాబట్టి కంపల్సరీ సైడ్ ఎడ్జెస్ అనేది ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డాట్స్ దగ్గర ఒక 1 ఇంచ్, సైడ్ జాయింట్ దగ్గర నుంచి మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే మొత్తానికి 3 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ కొలత. మీకు 3 ఇంచెస్ మీరు టేప్తో అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా నార్మల్గా మీకు తెలిసినట్లయితే ఆ విధంగా అయినా మార్కింగ్ చేసుకోండి. మీకు టేప్ ఉంటే పర్వాలేదు, టేప్ లేకపోయినట్లయితే ఒక 3 ఇంచ్ అనేది ఎంత వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫింగర్ గ్యాప్ అయితే ఒక 2 ఇంచ్ ఈ విధంగా తీసుకోండి. ఒక 1 ఇంచ్ అనేది ఇలా తీసుకున్నా సరిపోతుంది. మీకు నార్మల్గా సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను మీకు. అలాగే లూజ్ అయితే అయిపోయింది. మన ఇదే లూజ్తోనే మనం బ్లౌజ్ అంతా కూడా కొలత అనేది ఆధారపడి ఉంటుంది. ఇది బ్యాక్కి పనికి వస్తుంది, ఫ్రంట్కి కూడా మనకి ఇదే మార్కింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు తీసుకోవాలి. లూజ్ అయిపోయింది కాబట్టి కింద ఖర్చు పైనుంచి ఈ విధంగా మార్కింగ్ చూసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం పైన ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదండి, ఖర్చుకి దానికి ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 కొలతలు తీసుకుంటే మన బ్లౌజ్ అనేది చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఒక బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బాక్స్లో అయితే డ్రా చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అలా ఎక్కడైనా మీకు అర్థం కాదు అనుకున్నట్లయితే పాయింట్ అనేది చెప్పినట్లయితే నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 2 కొలతలతో అయిపోయింది. ఇప్పుడు మనకి నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఇప్పుడు నడుం దగ్గర నుంచి కరెక్ట్గా చంక భాగం పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. అలాగే నెక్ డీప్ దగ్గర మార్కింగ్ చేస్తున్నారు. చాలామంది ఇక్కడ డౌట్స్ అడుగుతున్నారు కదండి, మనకి నెక్ డీప్ దగ్గర మనకి పైకి ఎత్తేస్తుంది, అలా లేకుండా ఉండాలంటే టిప్స్ చెప్పండి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు టిప్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు నడువుని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఎంతైతే పొడవు ఉందో ఆ పొడవు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి పై భాగానికి ఈ విధంగా. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్తోనే నెక్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను.
ఇప్పుడు నడుము దగ్గర నుంచి కరెక్ట్గా ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా బ్లౌజ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి షోల్డర్స్ దగ్గర చాలామంది జారిపోతున్నాయని కామెంట్ చేస్తున్నారు. వారికి కోసం ఈ టిప్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టేసి మనం మార్కింగ్ చేసినట్లయితే మనకి షోల్డర్స్ జారిపోతాయి, మెడ భాగం అనేది పెద్దదైపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం సన్నగా ఉండే వాళ్ళకైతే మరి షోల్డర్స్ అనేది జారిపోతుంటాయి, గూళ్ళు కనిపిస్తాయి. అలాంటి వాళ్ళ కోసం నేను టిప్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డీప్ దగ్గర మనం ఫస్ట్ మార్కింగ్ ఎంతైతే ఉందో ఆ ఫస్ట్ మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ లూజ్ లేకుండా మెయిన్ ఇక్కడ నేను ఎక్కడ ఫింగర్ అయితే పెడుతున్నానో ఒకసారి చూడండి. ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా మనం షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేస్తున్నారు. ఈ విధంగా పెట్టగలిగితే మీరు బ్లౌజ్ అనేది ఏ సైజ్ అయినా సరే మనం చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. లూజ్కి ఒక మార్కింగ్, బ్లౌజ్ ఉన్న దగ్గరికి ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా డ్రా చేస్తున్నారు. మీకు ఇక్కడ పాయింట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే లూజ్ చూసుకోండి. ఇక్కడ చంక భాగం దగ్గర పర్ఫెక్ట్గా చూసుకోవాలి. మెయిన్ ఇక్కడ కూడా లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ డాట్స్ దగ్గర 1 ఇంచ్ పోతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈ బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం కూడా ఒక మార్కింగ్ చేస్తున్నాను. నేను మీకు టైం వేస్ట్ అవ్వకుండా ప్రతి పాయింట్ కూడా మీకు కటింగ్లోనే చూపించేస్తున్నాను. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. ఇప్పుడు చాలామందికి లావు ఉండే వాళ్ళకి ప్రతి సమస్య ఏంటంటే ఇప్పుడు మనకి ఈ గూళ్ళు దగ్గర పట్టేస్తున్నాయి. అది అనేది మనకి ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీకు ఈ బ్యాక్ పార్ట్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ దగ్గర మనం ఎంతైతే మెజర్మెంట్ అయితే పెట్టామో అదే మెజర్మెంట్ ఈక్వల్గా అయితే పెట్టుకోకూడదు. మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఒకసారి చూసుకోండి. ఇక్కడ పార్ట్ కట్ చేసేవాళ్ళు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇది మనం స్ట్రైట్గా అయితే డ్రా చేస్తున్నాను ముందు. అలాగే ఖర్చు దగ్గరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. సన్నగా ఉండేవాళ్ళు పర్ఫెక్ట్గా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. కొంచెం లావుగా ఉంది, మనకి వెడల్పు ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు వీప్ అనేది కొంచెం ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. మనం పైన వెడల్పు ఎంత అవుతుందో కింద సేమ్ ఈక్వల్గా అయితే పెట్టుకోకండి. ఎందుకంటే చాలామంది చెప్పే టాపిక్ ఇదే. ఎందుకంటే ఎక్కువే మనకి పట్టేస్తుంది అనుకునే వాళ్ళు నెక్ దగ్గర కరెక్ట్ డీప్ దగ్గర అనేది ఒకసారి కొంచెం ఈ విధంగా లోపలికి అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. షేప్ అనేది రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి స్కేల్ ఉంటుంది, ఆర్మ్ హోల్కి పెట్టుకునే స్కేల్ లేదా నెక్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మీకు రాదు అనుకునే వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి డ్రా చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ డౌట్ అనేది క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. బాగా లావుగా ఉన్నాం అనుకునే వాళ్ళకి ఇక్కడ మనకి బాగా ఎక్కువ నొక్కేస్తుంది అనుకునే వాళ్ళు చంక దగ్గర ఈ విధంగా నెక్ పార్ట్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. కార్నర్లో పైనుంచి ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోవాలి. మీకు ఇలాంటి టిప్ ప్రతిదీ కూడా ఎవరు చెప్పరు మీకు. నేను చెప్పే బ్లౌజ్ టిప్స్ అనేది మీరు పాటించండి. మీకు ఎలా వచ్చింది అనేది బ్లౌజ్ కటింగ్ కూడా కామెంట్ చేయండి తప్పకుండా. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనేది కూడా ఫీడ్బ్యాక్ చేయండి. ఇప్పుడు మనకి చంక భాగం సరిపోతుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు పాయింట్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తాం, అదే మార్కింగ్ని షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది కదండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను చుట్టూరు మార్కింగ్ చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు బ్లౌజెస్ ఒకటే కాదు, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, కిడ్స్ లెహెంగాస్ కానీ ఏదైనా సరే మన వీడియోస్లోనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్ పార్ట్ వచ్చేసరికి కరెక్ట్గా చూసుకొని 2 ఈక్వల్గా పెట్టుకొని ఈ విధంగా ఇది మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. మనం బ్లౌజ్లో వచ్చి మనకి నడుము తిప్పడం కోసం కింద అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయలేదు. మనం లైనింగ్తో కింద బార్డర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కింద బార్డర్ని యాడ్ చేసుకొని మనకి లోపల ఫోల్డింగ్ చేసుకొని చేతికుట్లు అయితే వేసుకోవాలి. ఈ విధంగా మీరు డైరెక్ట్ ఇదే క్లాత్ వేయడం వల్ల మనకి నడుము అనేది స్టిఫ్గా ఉండదు. క్లాత్ వేసి వెనక్కి తిప్పడం వల్ల మనకి నడుము అనేది స్టిఫ్గా ఉంటుంది, నడుము కూడా పైకి ఎత్తకుండా ఉంటుంది. మీరు ఈ టిప్స్ అనేది పాటించండి, చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్ విత్ చూసారు కదండి, పైన అయితే సన్నగా మనకు పట్టినట్టు ఉంటుంది షోల్డర్స్ దగ్గర, కిందకు వచ్చేసరికి మనకి ఫ్రీగా ఉంటుంది నెక్ పార్ట్ అనేది. ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ డౌట్ ఉంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇదే బ్యాక్ పార్ట్తో మీకు చూపిస్తాను. ఇప్పుడు మన మెయిన్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఒక 2 ఇంచ్ అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ అయితే ఒక 2 ఇంచ్ ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్తో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఒకసారి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మన ఓల్డ్ బ్లౌజ్లో షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ నుంచి డాట్ దగ్గరికి పొడవు సాగదీయకుండా నార్మల్గా పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చూసుకోవాలి. మనకి ఇది ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు కూడా మన కింద ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చుతో అన్నీ కూడా చెక్ చేసుకోండి. ముందు మనకు మెయిన్ సాగకుండా ఈ విధంగా చేసుకొని ఫోల్డింగ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా తీసుకోవాలి. మనకి స్ట్రైట్గా తీసుకోవడం ఏంటంటే మెయిన్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్లో సాగకుండా అలాగే స్టిఫ్గా ఉండిపోతుంది. సాగకుండా అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవ్వాలనుకున్నట్లయితే ఈ విధంగా క్రాస్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి కింద పార్ట్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ ఓపెన్ వచ్చేసరికి మనకి పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మెడపట్టి అనేది పైకి ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకుంటుంది. అలా ఒకసారి చూసుకోవాలి. అలాగే చెంగ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని నెక్ మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టినే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా అనేది తాళ్ళు పట్టితో తీసుకోవడం ఎక్స్ట్రా పట్టి వచ్చేసింది, నెక్ కూడా పెద్ద అయిపోతుంది. 2 ఒకటే కదా ఆ విధంగా తీసుకోవచ్చు అని అనుకోకండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు తెలియదు కాబట్టి నేను ప్రతి టిప్ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా నెక్ పెట్టుకొని నెక్ దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. అలాగే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మిడిల్ డాట్ కోసం కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే నెక్ పైకి వచ్చేసరికి కరెక్ట్గా చూసుకొని డాట్ పైనుంచి కింద నడుము దగ్గరకు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా తెలియచేయచ్చు. మీకు కిడ్స్ ఉన్నట్లయితే మీ డ్రెస్సెస్ని మీరే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని మన ఫ్రంట్ పార్ట్లో లోత్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ చాలామందికి ఫోల్డింగ్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే టిప్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర లోత్ తీసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా డ్రా చేసుకోండి. అలాగే పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా మనం లోత్ తీసుకున్నట్లయితే మన ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ కటింగ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ హ్యాండ్ చూడలేదు అనుకునే వాళ్ళు హ్యాండ్ కటింగ్ అనేది లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. మీకు హ్యాండ్లో డౌట్ ఉన్నా సరే తెలియచేయచ్చు. షేప్ బెల్ట్కి వచ్చేసరికి మనం లైనింగ్ తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి. మన షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసరికి స్ట్రైట్గా ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోండి. మీకు క్లాత్ సరిపోకపోయినట్లయితే క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనం ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మార్కింగ్ ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనం బ్లౌజ్కి 2 ఇంచ్ ఏ విధంగా అయితే పెంచామో ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర 2 ఇంచ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పొడవు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మిడిల్కి వచ్చేసరికి కొంచెం లోతు తీసుకొని ఓపెన్ సైడ్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు కూడా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఇంకెక్కడైనా డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.